ఏంటే నాకే నీతులు చెప్తున్నావు? ఎదురు జవాబు చెప్తున్నావేంటి? వంట చెయ్యను అని బెదిరిస్తున్నావేంటి? ఎలా వంట చెయ్యవో నేను చూస్తాను. శాంతయ్య అనే ఓ రైతుకి కరుణ, మీనా అనే 2 కూతుళ్లున్నారు. కరుణ తల్లి పురిట్లోనే ఆరోగ్య సమస్య వల్ల చనిపోయింది. శాంతయ్య కరుణని చూసుకోవడానికి లత అని ఆమెని పెళ్లి చేసుకున్నాడు. కాని లత మాత్రం తన సవతి కూతురు కరుణని ఎన్నో బాధలు పెట్టి హింసించేది. శాంతయ్య ఉన్నప్పుడు కరుణ మీద ప్రేమ చూపించినట్టు నటించేది. శాంతయ్య తెల్లవారు పనికి వెళ్తే మళ్లీ సాయంత్రమే ఇంటికొచ్చేవాడు. ఓ రోజు కరుణ, అమ్మా, మీనా, నా స్నేహితులు అందరూ కాలేజ్కి వెళ్తున్నారు. నేను కూడా వెళ్తానమ్మా. కాలేజ్కి వెళ్ళి మంచిగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదిస్తాను. ఏంటి తిక్కగా మాట్లాడుతున్నావు? నువ్వు కాలేజ్కి వెళ్ళడమేంటి? ఇంట్లో పనెవరు చేస్తారు? నువ్వున్నావని ఇంట్లో పని మనిషిని కూడా పెట్టడం మానేశాను. కాలేజ్కి వెళ్లకుండా తొందరగా వంట చేసి పెట్టు. అలాగే స్నానాలు చేసే గదిలో బోలెడన్ని బట్టలు వారం నుండున్నాయి. ఆ ఉతికి ఆరబెట్టు. ఇంట్లో పనులన్నీ చేసిపెట్టు. అమ్మా, ఇంట్లో పనులన్నీ చేసేశాను. బట్టలు కూడా ఉతికి ఆరబెట్టేశాను. ఇక వంట చేయడం ఒక్కటే ఉంది. కూరగాయలు కూడా కట్ చేసి పెట్టాను. వంట చేయడమే కదా, ఆ మాత్రం కూడా చేయలేవా అమ్మా? నేనెలాగైనా కాలేజ్కి వెళ్తాను. ఏంటే నాకే నీతులు చెప్తున్నావు? ఎదురు జవాబు చెప్తున్నావేంటి? వంట చెయ్యను అని బెదిరిస్తున్నావేంటి? ఎలా వంట చెయ్యవో నేను చూస్తాను. మర్యాదగా వంట చేసి పెట్టు. బాగా ఆకలేస్తుంది. సరే అమ్మా, వంట చేసి పెడతాను. తర్వాతైనా నన్ను కాలేజ్కి పంపిస్తావా? మీనా కూడా కాలేజ్కి వెళ్తుంది కదా. ఏంటే నా కూతురుతో పోల్చుకుంటున్నావు? నా కూతురు ఈ ఇంటికి మహారాణి లాంటిది. నువ్వు దాని కాలిగోటికి కూడా సరిపోవు. కాబట్టి నా కూతురుతో పోల్చుకోవడానికి నువ్వు సరిపోవు. ఆ మాటలకి కరుణ ఇంకా ఏం మాట్లాడకుండా ఏడుస్తూ వంటగదికి వెళ్లి వంట చేస్తుంది. ఇంకా ఎంతసేపు చేస్తావే దరిద్రపు కొట్టుదానా? తొందరగా చేసి తగలడు. నాకు కడుపు మండిపోతుంది. అయిపోయిందమ్మా, వంట పూర్తయిపోయింది. ఇంక వచ్చి భోజనం చెయ్యండి. ఛీ, ఇలా వంట చేశావేంటే? చాలా చెండాలంగా ఉంది. సరిగ్గా వంట చేయడం కూడా చేతకాదు నీకు. వంట చేయడానికి నీకు బద్ధకమై నన్ను చేయమని చెప్తే వంట ఇలాగే ఉంటుంది. నాకిలాగే వంట చేయడం వచ్చు. నా చేతి వంట నీకు నచ్చకపోతే నువ్వే వండుకొని తిను. ఏంటే పనికిమాలిందానా? దురదృష్టవంతురాలా? నువ్వే వండుకో అని నాకు చెప్తున్నావు? ఇంట్లో ఎదురు చెప్పేవాళ్లే లేరు నాకు. నువ్వెంతే? నీ పని చెప్తాను. రావే, ఈరోజు ఏ దేవుడు నిన్ను కాపాడతాడో నేను చూస్తాను అని చెప్పి వంటగదిలోకి కరుణని లాక్కెళ్ళి అక్కడున్న అట్లకాడతో చిరక పెడుతుంది. అమ్మా, వద్దమ్మా, వద్దు, నన్ను క్షమించు. నన్నేం చెయ్యొద్దు. నన్ను వదిలే. ఇంట్లో పనులన్నీ నేనే చేస్తున్నాను కదమ్మా. వద్దు, నీ కాళ్ళు పట్టుకుంటాను. ఈ రోజు నుండి నీకెదురు చెప్పకుండా నువ్వు చెప్పిన పనులన్నీ చేస్తాను అని ఎంత బ్రతిమాలినా లతా మాత్రం ఏమాత్రం జాలి లేకుండా కరుణ చేతిపై వాత పెట్టింది. పాపం కరుణ అమ్మా అమ్మా అంటూ ఏడుస్తుంది. ఏడు, ఇంకా బాగా ఏడు. నీ అమ్మ చేసిన పాపానికి నిన్ను కనేసి నాకు శనిలా తగిలించింది. ఆ పురిట్లో మీ అమ్మతో పాటు నువ్వు కూడా పోయుంటే ఈ కర్మ నాకు పట్టేదే కాదు. ఇదిగో చూడు, ఇక్కడ జరిగిన విషయమంతా మీ నాన్నతో చెప్పావనుకో, నీ గొంతు పిసికేస్తాను. అర్థమైందా? చెప్పనమ్మా అంటూ గదిలోకి వెళ్ళి తన మనసులో, మా అమ్మే ఉండుంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. అందరిలాగా నేను కూడా కాలేజ్కెళ్ళి బాగా చదువుకునేదాన్ని. మా అమ్మ నన్ను కొట్టకుండా ప్రేమగా చూసుకునేది. మా అమ్మ చనిపోవడం వల్ల నాకు ఈ గతి పట్టింది. దేవుడా, నా సమస్యకి నువ్వే పరిష్కారం చూపించాలి. అమ్మా, ఎక్కడున్నావు? నిన్ను చూడాలనిపిస్తుంది అని మనసులో తలుచుకుంటూ ఏడుస్తూ బాధపడుతుంది. అలాగే నిద్రపోతుంది. ఇంతలో పొలం పనులు చేసుకుని శాంతయ్య ఇంటికొస్తాడు. లతా, పిల్లలిద్దరూ కాలేజ్ నుండి వచ్చేసారా? ఇలా రమ్మను వాళ్ళని. ఇప్పుడే వచ్చారండి. లోపల గదిలో ఉండి చదువుకుంటున్నారు. పిలుస్తాను. భోజనం చేయడానికి లతా, శాంతయ్య, మీనా కూర్చున్నారు. మీనా ఒక్కతే వచ్చింది. కరుణిక్కడుంది. కరుణని కూడా భోజనానికి పిలవండి. అందరం కలిసి భోజనం చేద్దాం. గదిలో చదువుకుంటుందేమోనండి. నేను వెళ్ళి పిలుస్తాను. మీరు తింటుండండి అని కరుణ దగ్గరికెళ్ళి, ఓసై కరుణ, పాపిష్టి మొహందానా, మీ నాన్న భోజనం చేయడానికి పిలుస్తున్నాడు. కాలేజ్కి వెళ్ళావా అంటే వెళ్ళాను అని చెప్పు. ఈ చెయ్యికి దెబ్బేంటంటే కాలేజ్లో పడిపోయానని చెప్పు. ఇందాక జరిగిన విషయమంతా చెప్పావనుకో, తెలుసుగా నేనెలాంటి శిక్ష వేస్తానో. రా తినడానికి. లతాతో పాటు కరుణ భోజనానికొస్తుంది.
భోజనం దగ్గర కూర్చొని దెబ్బ తగిలిన చేతితో భోజనాన్ని కలుపుకొని తినలేకపోతుంది. ఆ దెబ్బ చూసిన శాంతయ్య అమ్మా కరుణ, చేతికా దెబ్బేంటి? అని కంగారు పడుతూ అడిగాడు. ఏం లేదు నాన్న, చిన్న దెబ్బే. కాలేజ్కి వెళ్ళేటప్పుడు మధ్యలో కాలికి చిన్న రాయి తగిలి పడిపోయాను. ఆ రాయి చాలా పదునుగా ఉండటం వల్ల ఇలా కోసేసినట్టు దెబ్బ తగిలింది. ఇలా రామ్మా, నేను నీకు తినిపిస్తాను. ఆ చేతికి మందు పెడితేనే వేగంగా తగ్గుతుంది. బజారుకెళ్ళి మందు తెచ్చి పెడతానులే. శాంతయ్య చేతిలో ఉన్న కంచం తీసుకుని లత, మీరెందుకండి తినిపిస్తున్నారు? నా పెద్ద కూతురికి నేనే తినిపిస్తాను అని చెప్పి కోపంతో రగిలిపోతూ కరుణకి అన్నం తినిపిస్తుంది. శాంతయ్య తన మనసులో, నా మొదటి భార్య పోయినా నా కరుణని సొంత తల్లిలా చూసుకుని అమ్మ దొరికింది. లత మనసు ఎంత మంచిది. లత లాంటి భార్య దొరకడం నా అదృష్టం. మరుసటి రోజు కూడా పాపం ఎప్పటిలాగే కాలేజ్కి వెళ్లకుండా కరుణ ఇంట్లో పనులన్నీ చేస్తుంది. కరుణకి మాత్రం బాగా చదువుకోవాలని కోరిక. సాయంత్రం అవుతుంది. కాలేజ్ నుండి పిల్లలందరూ ఇంటికొచ్చేశారు. సవతి తల్లి లతాకి తెలియకుండా వాళ్ల స్నేహితురాలి దగ్గరికి వెళ్లి కరుణ చదువుకుంటుంది. ఇలా కొన్ని రోజులు గడుస్తాయి. కరుణ తన స్నేహితురాలి దగ్గరి నుండి కొన్ని పుస్తకాలు తెచ్చుకొని తన గదిలో రాత్రిపూట దొంగతనంగా చదువుకునేది. ఈ విషయం గమనించిన లత ఒకరోజు రాత్రి హఠాత్తుగా తలుపు తీసి కరుణ దగ్గరికి వెళ్ళింది. ఏంటే, నాకు తెలియకుండా నువ్వేదో చేస్తున్నావు అని చెప్పి గది మొత్తం వెతికింది. మంచం కింద ఉన్న పుస్తకాలు చూసింది. నాకు తెలియకుండా నువ్వు పుస్తకాలు తెప్పించుకొని చదువుకుంటున్నావా? నీలో ఇన్ని తెలివితేటలున్నాయా? నిన్ను కాలేజ్కెందుకు పంపించలేదో తెలుసా? నువ్వు తెలివైన దానివి. నువ్వు బాగా చదువుకొని మంచి స్థాయికి వెళ్తే ఇంట్లో పనులెవరు చేస్తారు? అప్పుడు నా కూతురు కంటే నీకే మంచి పేరొస్తుంది. కాబట్టి నువ్వు దేనికి పనికి రాకుండా పోవాలి. అందుకే నేను నిన్ను కాలేజ్కి పంపించలేదు అని పుస్తకాలు తీసుకొని బయటికి తెచ్చి నిప్పు పెట్టేస్తుంది. వద్దమ్మా, వద్దు, అలా చెయ్యొద్దు అని ఎంత బ్రతిమాలినా వినకుండా కాల్చేసింది. ఇదిగో చూడు, ఇదే చివరిసారిగా చెప్తున్నా. నాకు తెలియకుండా ఇలాంటి పనులేమైనా చేశావనుకో, నేను పెట్టే హింసలకు తట్టుకోలేక ఏ నుయ్యో గొయ్యో చూసుకొని చేస్తావు. అప్పుడు నీ దరిద్రం నాకు పోతుంది అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు కరుణ కాలిపోతున్న పుస్తకాలు చూసి, అయ్యో దేవుడా, నేనే పాపం చేశాను? నా తల్లిని దూరం చేశావు, చదువుని కూడా నాకు దూరం చేశావు కదయ్యా. ఇంకెందుకు నేను ప్రాణాలతో ఉండాలి? నన్ను కూడా నీలో కలిపేసుకో. ఇంకా ఎన్ని రోజులు నా సవతి తల్లితో ఈ పోరాటం? ఇంకా పోరాటం చేయడానికి నాకు ఓపిక కూడా లేదు అని ఏడుస్తుంది. అలా కొన్ని రోజులు గడుస్తాయి. లత పక్క వీధిలో ఉన్న బజారుకెళ్తుంది. ఆ వీధిలో ఒక పెద్ద భవనం దగ్గర ఒక బోర్డు పెట్టి ఉంటుంది. ఆ బోర్డు మీద ఒక ముసలివాడి ఫోటో, పక్కన పెళ్లి చేసుకోవడానికి పిల్ల కావాలని రాసింది. ఆ బోర్డు చదివిన లత, ఇంత పెద్ద ఇల్లుందంటే వెనక ఎంత ఆస్తుందో. ఎలాగైనా ఈ ముసలోడికి ఆ కరుణనిచ్చి పెళ్లి చెయ్యాలి. ఈ ముసలాడు పోయాక ఆస్తి మొత్తం నేను సొంతం చేసుకొని నా కూతురికి ఏ లోటు లేకుండా చూసుకోవచ్చు అనుకుని ఆ ముసలివాడి ఇంటికి వెళ్ళి, మీరు పెళ్లి చేసుకుంటానని బయట బోర్డు పెట్టారు. మా దగ్గర పిల్లుంది. పెళ్లి మాటలు మాట్లాడడం కోసం వచ్చాను. నాకు ఈ పెద్ద ఇంద్రభవనం, అలాగే ఎన్నో లక్షలు చేసి ఆస్తుంది. నాకు మీ పిల్లనిచ్చి పెళ్లి చేయండి. ఇంకేం అవసరం లేదు. లత అలాగే అని ముసలివాడిని తీసుకుని ఇంటికొచ్చి శాంతయ్యకి చూపించి జరిగిన విషయమంతా చెప్పింది. శాంతయ్య ఆ పెళ్లికి అంగీకరించలేదు. రేపో మాపో పోయే మనిషిని తీసుకొచ్చి నా కూతురుకిచ్చి పెళ్లి చేయమంటున్నావు? దీంట్లో న్యాయం ఇక్కడ కనిపిస్తుంది. నువ్వింతకి తెగించావంటే ఇన్నాళ్ళు నా దగ్గర నటించి నా కూతుర్ని ఎన్ని చిత్రహింసలు పెట్టావో అర్థమవుతుంది. నువ్వెంతో మంచిదానివనుకున్నా. అదే నీ సొంత కూతురైతే ఇలా చేస్తావా? ఈ పెళ్లికి మీరు అంగీకరించకపోతే నేను ఈ క్షణమే ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటా అని బెదిరించింది లత. లతకెలాగైనా బుద్ధి చెప్పాలని శాంతయ్య ఆ పెళ్లి కొప్పుకున్నాడు. శాంతయ్య కరుణ దగ్గరికి వెళ్ళి, అమ్మా, నేనెప్పుడు నా పనిలోనే పడి నిన్ను పట్టించుకోలేదు. నువ్వెలా ఉంటున్నావో, తను నిన్నెలా చూసుకుంటుందో కూడా ఏ రోజు అడగలేదు. ఆ రోజే అడిగుంటే ఈ పరిస్థితి నీకొచ్చేది కాదు. ఇలాంటి తండ్రి ఉన్న ఒకటే, చచ్చిన ఒకటే అంటూ బాధపడతాడు. చచ్చా, అవేం మాటలు నాన్న, అలా అనకండి. అయినా నాన్న, ఈ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఈ పెళ్లిని ఎలాగైనా ఆపండి.
ఆ ముసలివాడితో నాకు పెళ్ళేంటి నాన్న? నాకు భయంగా ఉంది. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లో జరిగేదే లేదు. నువ్వు ధైర్యంగా ఉండు. ఈ విషయంలోనైనా నీకు న్యాయం చేయకపోతే ఒక తండ్రిగా నేను చచ్చిపోయినట్టే అని శాంతయ్య లత దగ్గరికి వెళ్ళి, మీ అందరూ పెళ్లి మండపానికి వెళ్ళండి. నేను కాసేపు ఆగి వస్తాను. బయట చిన్న పనుంది అంటూ బయటికెళ్తాడు. ఈలోగా లత, కరుణ, మీనా, ముసలివాడు అందరూ కలిసి పెళ్లి మండపానికి వెళ్తారు. శాంతయ్య తన చెల్లెలి కొడుకైన రమేష్ స్నేహితుడు రవి ద్వారా ఈ విషయాన్ని రమేష్కి అందజేసేలా చేస్తాడు. శాంతయ్య తిరిగి మండపానికెళ్తాడు. పెళ్లి జరగడానికి సమయం అయిపోతుంది. రమేష్ రాకపోవడంతో శాంతయ్యకి ఏం చెయ్యాలో తెలియక గాబరా పడుతుంటాడు. ఆపండి పెళ్లి. తల్లి లేని పిల్లని ఒక ముసలివాడికిచ్చి పెళ్లి చేయడానికి మీకు చేతులెలా వచ్చాయి? అని ఆ పెళ్లి నాపేసి పోలీసులకి ఫోన్ చేస్తాడు. పోలీసులొచ్చి లతాని, ముసలివాడిని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతారు. మావయ్య, నీకేం అభ్యంతరం లేకపోతే కరుణని నేను పెళ్లి చేసుకుంటా. అయ్యా రమేష్, దేవుడిలాగా సరైన సమయానికొచ్చి ఈ పెళ్లి నాపి నా కూతురు జీవితాన్ని నిలబెట్టావు. నీలాంటి వాడికి నా కూతురునిస్తే నా కూతురు జీవితం బావుంటుంది అని శాంతయ్య కరుణని అదే మండపంలో రమేష్కిచ్చి పెళ్లి జరిపిస్తాడు.